సుధాకర్ రెడ్డి సార్ కానీ వేదికపై ఆశీర్వాద కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ సూపర్ బజార్లో ఉన్నటువంటి మెంబర్స్కి, ఎవరైతే దీంట్లో షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి, అదేవిధంగా స్టాఫ్కి, చేసినటువంటి మెంబర్ అందరికీ నమస్కారాలు. ఈరోజు 51వ సూపర్ బజార్ మహాజన సభ సమావేశం జరుగుతుంది. దానికి మేమైతే చాలా మందిని ఆహ్వానించాము. ఆయన తక్కువ మంది వస్తున్నారు చెప్పి దీన్ని కొంచెం పెద్దగా దిగ్విజయం చేయాలని అనుకుంటున్నాను. దానికి ఇప్పుడు మా యొక్క డైరెక్టర్తో మాట్లాడాను. వాళ్ళకి దానికి వాళ్ళు సమ్మతించారు. తప్పకుండా నెక్స్ట్ 2 monthsలో మేము కన్ఫర్మ్ చేసి ప్రెస్ ద్వారా కానీ, అదేవిధంగా పేపర్ ద్వారా కానీ, లేకపోతే వాయిస్ మెసేజ్ ద్వారా కానీ అందరికీ తిరుగుతారని మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రెస్ కూడా కొంతమందికి ఇన్ఫర్మేషన్ లేదని చెప్పడం జరిగింది. ఆల్రెడీ మేము ప్రెస్లో నిన్న చెప్పాము. ఎవరైనా మిస్ అయితే తప్పకుండా అన్నిలా భావించకూడదని కోరుకుంటున్నాను. తప్పకుండా నెక్స్ట్ టైం నుంచి ఇలాంటివి ఏది జరగకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను. నమస్కారం. ఇప్పుడు మన బోనాన్ని ఇలా మహాజన సభ సభ్యులకు ది బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ లిమిటెడ్ 1151వ వార్షిక మహాజన సభకు హాజరవుతున్న మీరు మా పాలకవర్గ సభ్యులకు హృదయపూర్వక స్వాగతాభివందనములు. 31/3/2025తో అంతమైన 2024-25 సంవత్సరపు వార్షిక నివేదికను ఈ దిన మహాజన సభ వారికి సమర్పించే అవకాశం కలిగినందుకు మిక్కిలి సంతోషిస్తున్నాము. మీరు మాపై వచ్చిన బాధ్యతలుగా విధులు నిర్వర్తిస్తూ సంస్థ పురోగతికి ఎంతో పాటుపడుతున్నామని, మరియు ముఖ్యంగా మీరు మాకు అందించిన సహాయ సహకారాలకు మీరు మాకు అండగా ఉన్నందుకు మా కార్యనిర్వాహక వర్గము తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మన సూపర్ బజార్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ వినియోగదారులకు కావలసిన అన్ని నిత్య 64,34,52,54.73 అమ్మకాలు జరిపి నికర లాభం 24,77,841.37 రూపాయలు గడించిందని తెలిపెడుతూ మిక్కిలి సంతోషించుచున్నాము. షేరు మెంబర్లు మరియు షేరు ధనము ఈ సంవత్సరం ప్రారంభంలో 14,821 మందితో సభ్యులతో 36,82,865 రూపాయలు షేరు ధనము క్రింద నిల్వ ఉండి ప్రస్తుత సంవత్సరం 139 మంది కొత్తగా సభ్యులు చేరడమైనది. ఈ సంవత్సరం ఇలా 1,165 రూపాయలు నిల్వ ఉంది. ప్రస్తుత సంవత్సరం సంఘం సొంత నిధులతో వ్యాపార నిర్వహణ జరుగుతుందని తెలియజేయటకు మాకెంతో సంతోషంగా ఉన్నది. ఈ విధముగా రాష్ట్రంలో సొంత నిధులు. ఇప్పుడు అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను మొత్తంగా చెప్తున్నాను. అంటే మన డైరెక్టర్లు లాస్ట్ టైము మేము అమ్మకాలు జరిగింది ఏంటంటే 24,80,943 రూపాయలకి అమ్మకాలు చేసాం పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం వచ్చిన తర్వాత ఏం చేశామంటే మా యొక్క 34,92,054 రూపాయల 78 పైసలకి మేము ఈ యొక్క సంస్థ ద్వారా అమ్మకాలు జరిగింది. అంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి 2 కోట్ల రూపాయల పైన మేము, అంటే నేను ప్రెసిడెంట్గా కానీ, మా డైరెక్టర్లు కానీ, వినియోగదారులు కానీ, మా యొక్క స్టాఫ్ అందరూ సహకరించడం వల్లనే మేము పోయిన సంవత్సరానికన్నా ఈ సంవత్సరము 2 కోట్ల రూపాయలు ఎక్కువగా వ్యాపారం చేయడం జరిగింది. అదంతా మా యొక్క వినియోగదారులు, మా యొక్క స్టాఫ్ అండ్ మా డైరెక్టర్లతోనే ఇది జరిగిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ సంస్థలు 2 కోట్లు జరగడం సంవత్సరానికి పెంచడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి పత్రికా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ మధ్య మనకు జిఎస్టీ పైన తగ్గించింది కొన్ని ప్రోడక్ట్స్కి మాత్రమే. అంటే అది 18%, 12% ఉండేది 5%కి తగ్గించడం జరిగింది. అది ఇంకా మాకు
డీటెయిల్ గా రావడం లేదు. అందుకే మేము అలాంటి వస్తువులు ఏమైతే ఉన్నాయో కాస్మెటిక్స్ కానీ పేస్ట్లు కానీ ఇవన్నీ ఉన్నాయి, వాటిపైన మేము ఒక నెల రోజుల నుంచి తక్కువగా స్టాక్ తెప్పిస్తున్నాం. ఎందుకంటే మేము 18% తీసుకొని మళ్ళా నేను అమ్మాలంటే మనకు ఆ 18%కి ట్యాక్స్ పడుతుంది అనమాట. ఎప్పుడైతే తగ్గిందనుకో సంస్థకు నష్టం వస్తుంది. అందుకని స్టాక్ తక్కువగా తెచ్చుకొని దాన్ని అమ్ముతున్నాము. ఈ 22వ తేదీ అంటే రేపు పైన మాకు ఏ ప్రోడక్ట్ పైన ఎంత తగ్గుతుంది, ఎన్ని % తగ్గుతుంది తెలుస్తుంది. దాని తర్వాత మేము స్టాక్ తీసుకొచ్చి వినియోగదారులకు కూడా ఆ పర్సంటేజ్ ఏదైతే తగ్గిందో వాటిని ఇవ్వడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మన యొక్క చంద్ర గారు చెప్పడం జరిగింది. అలాంటి ఏ వస్తువుల పైన ఎంత పర్సెంటేజ్ ఉంది, ఎంత తగ్గింది అనేది బోర్డు పెట్టమన్నారు. తప్పకుండా మేము సూపర్ బజార్లో దాన్ని వచ్చిన తర్వాత దాన్ని తెలుసుకుని ఎంతైతే మేము తగ్గించినారో దాన్ని తప్పకుండా ముందర బోర్డు పెడతామని తెలుపుతున్నాము. ఇంకేమైనా మీ సూచనలు కానీ సలహాలు కానీ టౌన్లో మీరు ప్రెస్ వాళ్ళు ఎక్కువగా తిరుగుతుంటారు, అన్ని సమాచారాలు మాకన్నా వాళ్ళకి ఎక్కువ బాగా తెలుస్తుంటాం. కాబట్టి ఈ సూపర్ బజార్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే తప్పకుండా నా దృష్టికి కానీ మా యొక్క డైరెక్టర్ దృష్టికి కానీ తీసుకుని వస్తే తప్పకుండా వాటి అంతా సాల్వ్ చేసి ఈ యొక్క సూపర్ బజార్ అభివృద్ధికి మా యొక్క డైరెక్టర్ కానీ నేను కానీ తప్పకుండా దాన్ని ఆ యొక్క సమస్యను తీర్చి ఈ యొక్క సూపర్ బజార్ని అభివృద్ధి పదంలో నడిపేదానికి అన్ని విధాలా సహకరిస్తానని మీకు తెలుపుతున్నాను. ఈ యొక్క చిన్న అవకాశం ఇచ్చినటువంటి మా డైరెక్టర్లకి, అదేవిధంగా సూపర్ బజార్ ఎవరైతే దీంట్లో షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ, వినియోగదారులకి, ప్రెస్కి నా నమస్కారాలు. జై హింద్. ప్రాఫిట్ అనేది కాదండి, ఇది మేము సేల్స్ చేశాము. ఇక్కడ అంతా లాభార్చనతో జరిగేది కాదు ఈ సంస్థ. మేమంతా 5%లో 6%తోనే ఈ సంస్థ నడుస్తుంది ముందు నుంచి కదా, ఇప్పుడు కాదు ముందు నుంచి కదా. ఆ వచ్చిన 6%లో కాబట్టి ఎవరైతే మన కస్టమర్స్ ఉన్నారో, ఎవరైతే మనకు రెగ్యులర్గా తీసుకున్న కస్టమర్స్ కానీ, మా డైరెక్టర్లు కానీ, అదేవిధంగా మా ఈ యొక్క సూపర్ బజార్లో ఉన్నటువంటి షేర్ హోల్డర్స్ ఎవరన్నా కానీ వాళ్ళలో పెళ్లి జరిగినా, శుభకార్యాలు జరిగినా, అలాంటి శుభకార్యం జరిగినప్పుడు వాళ్ళకి 2 నుంచి 3% డిస్కౌంట్ ఇస్తాము. అది పోను స్టాఫ్ జీతాలు ఇవన్నీ ఖర్చులు పోను. అది లాభం అయితే ఎక్కువ రాదండి, ఎందుకంటే సంస్థ నడుస్తుంది. బజార్లో కన్నా ఇక్కడ రేటు తక్కువగా మేము అమ్ముతున్నాం కాబట్టి మాకింత సేల్స్ పెరిగిన సంవత్సరంలో 2 కోట్లు పెరగడం అనేది చిన్న విషయం కాదు. కాబట్టి మేము లాభార్జన కన్నా ఈ యొక్క సంస్థలో ఉన్నటువంటి ఎవరైతే షేర్ హోల్డర్ ఉన్నారో వాళ్ళకి ఎంత తక్కువ రేట్లో ఈ సరుకును మేము ఇవ్వగలుగుతామనేది చూస్తాం. కానీ ఈ సంస్థ బాగా అయిపోయి దీంట్లో వచ్చే లాభాలు తీసుకోవాలని ఎక్కడా లేదు. అంటే ప్రైవేట్లో అయితే వాళ్ళ ఇష్టం, వాళ్ళు లాభాలు పెట్టుకుని అది సొంతంగా వస్తుంది. దీంట్లో ₹1 లాభం వచ్చినా వినియోగదారులకే, ఈ యొక్క సూపర్ బజార్లో ఉన్నటువంటి మెంబర్స్కే వస్తుంది. కాబట్టి మేము లాభార్జన కన్నా వాళ్ళకి సేవ చేసేదానికే మేము ఈ సంస్థను రన్ చేస్తున్నాము. దీని ముందు అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంటుంది, వచ్చే కాలంలో కూడా ఇలాగే ఉంటుందని భావిస్తున్నాను. ఆలోచిస్తున్నాను నేను దానిపైన ఎలా నిర్ణయం తీసుకోవాలనేది. నా యొక్క లాభం ఎలా ఉంటుంది, ఏ విధంగా వాళ్ళకి డివిడెండ్ అంటారు, ఆ డివిడెండ్ ఏ విధంగా ఇవ్వాలా అనేది నేను మా యొక్క తప్పకుండా ఇంక మీద జరగబోయే ప్రతిదానికి మేము ఏదైతే మీడియా మిత్రులకి తెలియకుండా ఏది చేయదలుచుకోలేదు తప్పకుండా వాళ్ళకందరికీ ఇన్ఫర్మేషన్. అంటే మా వాళ్ళు ఆల్రెడీ నిన్నే మీ యొక్క గ్రూపులో పెట్టారు. అది ఎంతమందికి చేరిందో, కొంతమందికి చేరింది, కొంతమందికి చేరలేదు అన్నారు. తప్పకుండా వారికి చేరవేస్తామని, అదేవిధంగా పబ్లిక్ కూడా ఇంకొంచెం బాగా ఈ యొక్క మీటింగ్ జరుగుతోందని తెలపడానికి నేను అన్ని విధాలా సహకరిస్తానని తెలియజేస్తున్నాను. జెరాక్స్ మిషన్ తీయడానికి కారణం కూడా అదే. దానికి మనిషిని పెట్టి మేము తీసుకునే తక్కువ డబ్బులకి వారికి జీతం ఇచ్చేది ఇక్కడ కాకుండా పోతుంది అది వచ్చే డబ్బుల్లో. అందుకనే మేము ఈ మొబైల్ వెహికల్ కూడా అమ్మడానికి కారణం అదే అన్నమాట. ఎందుకంటే అప్పుడున్న రేట్లకి, డీజిల్ రేట్లకి, ఇప్పుడున్న డీజిల్ రేట్లకి, ఇప్పుడు ఉండేదానికి మేము సరైన రీతిలో మేము ఆ యొక్క ఎవరైతే ఈ దీంట్లో మెంబర్స్ ఉన్నారో కానీ విలేజెస్ లో కానీ వాళ్ళకి సరుకులు ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే పలమనేరులో ఏం రేట్ అమ్ముతామో అదే విధంగా ఆ రేటు బయటపల్లిలో అమ్ముతాము, పంజాయిలో అమ్ముతాము, అన్ని జాగాలో అమ్ముతాము. కాబట్టి దాన్ని నేను టార్గెట్ చేయలేకపోతాను. ఉండే అంత ఇంత లాభాన్ని కూడా నష్టంలో పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని తీసేయడం జరిగిందనమాట. నష్టం వస్తే అది నాకొకరికే కాదు, అందరికీ నష్టం. కాబట్టి
అది మా యొక్క సంఘ సభ్యులందరూ దానిపైన నిర్ణయం తీసుకొని ఆ యొక్క మొబైల్ వెహికల్ కానీ ఇలాంటి జెరాక్స్లు కానీ తీయడం జరిగింది. దానివల్లనే మేము ఎక్కువ లాభార్చన లేకుండా ఈ సంస్థను రన్ చేస్తున్నాం. నష్టాల్లో పోతే నేను కాదు ఎవరు వచ్చినా ఏమి పైకి తీసుకురాలేదు. కాబట్టి నష్టాలు లేకుండా ఈ సంస్థ జరిగితే బాగుంటుందని మా యొక్క సభ్యులకి నాకు